పాతికేళ్ల తర్వాత వృషభ రాశి వారికి ఇంతటి అదృష్టం పట్టబోతోంది. ఆగస్టు నెల చివరి వారంలో వీరి జీవితం మొత్తం మారిపోతుంది. ఈ వీడియోను మాత్రం మిస్ కావద్దండి. పాతికేళ్ల తర్వాత వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారు అనగా స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరైతే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో, వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో చక్కటి పెను మార్పులు అయితే మీరు చూస్తారని చెప్పాలి. మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది మీకు కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. అధికారుల సహకారం మీకు పూర్తిగా అందుతుంది. దైవ బలం సదా మిమ్మల్ని రక్షిస్తుంది. ఆర్థిక ఫలితాలు బాగున్నాయి. చంద్రధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు శుభకాలం కలుగుతుంది. మీరు మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. మీ సంకల్పం నిర్మలంగా ఉంటే స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప అభివృద్ధి సాధిస్తారు. మీ ఆశయాలు నెరవేరుతాయి. అధికార యోగం కూడా కనిపిస్తుంది. గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగుంటుంది. స్థిర చరాస్తులు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మేలు. దైవబలం మీకు తోడుగా ఉంటుంది. కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని అసలు వృధా చేయవద్దండి. బాధ్యతాయుతంగా పనిచేయండి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఉపకరిస్తాయి. వ్యాపారంలో స్వయం కృషితో ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు వస్తాయి. మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మీకు చాలా మంచి ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు ఈ సమయంలో లభించబోతోంది. ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు ఘన విజయాన్ని సాధిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున ఈ రాశి వారికి అంతా కూడా మేలు జరుగుతుంది. అలాగే ఈ ఏడాది శనిదేవుని ప్రభావంతో గుండెకి సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. అయితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురుడు 2వ స్థానం నుండే సమయంలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదురవ్వచ్చు. మరొక వైపు రాహుకేతువుల ప్రభావం వలన ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. అయితే గురుడు లగ్నస్థానంలోకి మారడంతో విద్యారంగంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి. మరొక వైపు శని కర్మస్థానంలో ఉండే సమయంలో కష్టానికి తగ్గ ఫలితాలు కనిపిస్తాయి. అయితే గురుడు అనుగ్రహంతో మంచి లాభాలు పొందుతారు. ఈ నేపథ్యంలో ఏడాది వృషభ రాశి వారికి ఉద్యోగం, విద్య, ఆర్థిక పరంగా ఏ విధమైన ఫలితాలు, ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. ఈ కొత్త ఏడాది ఈ రాశి వారి కెరియర్ పరంగా ఉద్యోగులకు శుభ ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ రాశి నుండి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అయితే శని మీనంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో కూడా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి
అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. గురుడు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి. అంతేకాదు గురుడు మిథునంలోకి ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరుగుతాయి. బుధుడి ప్రభావంతో డబ్బు కూడా ఆదా చేస్తారు. మే నెల వరకు ఈ రాశి నుండి కేతువు 5వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు అయితే ఏర్పడతాయి. కొన్ని అపార్థాలు కూడా మీకు సంభవించవచ్చు. వివాహ జీవితంలో వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికులకు చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ప్రేమ వివాహాలు చేసుకునే పరిస్థితులు అయితే అనుకూలిస్తాయి. మరొక వైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాలి. ఈ కొత్త ఏడాది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి పూర్తి ఉపశమనం కూడా పొందవచ్చు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరు ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం తిందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించవచ్చు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలకు లక్ష్య పెట్టారు. వీరు వయసులో శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకునేది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీలు నామాలు కూడా లాభిస్తాయి. ఈ రాశి వారికి ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి దక్కుతుంది. ఈ వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారుగా ఉంటారు. వీరు ఏదైతే చేయాలని కోరుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.